పాలకొండ నియోజకవర్గ టీడీపీ టికెట్ నిమ్మక జయకృష్ణకి ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జయకృష్ణ ప్రజలతో కలిసిపోయారన్నారు. పాలకొండ టికెట్ వేరే పార్టీకి ఇస్తే గెలవడం సాధ్యం కాదన్నారు. విశాఖపట్నం భవానీపట్నం ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కొత్తవలస రైల్వే స్టేషన్ దాటిన వెంటనే లైన్ మారే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇంజన్ దాని వెనుక ఉన్న 2 బోగీలు పట్టాలు తప్పాయి. తక్కువ వేగంతో రైలు వెళ్తూ ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద 3 ఏళ్ల బాలుడు మిస్ అయ్యాడు. తెలంగాణలోని గద్వాలకు చెందిన బాలుడు అభినయ్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆశారాం బాపు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే విడుదల చేయాలని శ్రీ యోగా వేదాంత సేవా సమితి సభ్యులు ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఆయనకు వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశారాం బాబు ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని అన్నారు. భద్రాచలం నుండి గజ్వేల్లో శ్రీరామకోటి భక్త సమాజానికి అందిన 150 కిలోల గోటి తలంబ్రాల వడ్లకు పూజలు చేశారు. భక్తులంతా కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనాలని రామకోటి సంస్థ అధ్యక్షుడు రామరాజు పిలుపునిచ్చారు. గోటి తలంబ్రాల ప్రోగ్రాంలో పాల్గొని రామనామం స్మరిస్తూ వడ్లను వలిచి అందించాలని కోరారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం తననే ఎంపిక చేస్తుందని పరిపూర్ణానంద స్వామి ధీమాగా చెప్పారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనని, ఆధ్యాత్మిక సేవలు కొనసాగిస్తానన్నారు. హేమావతి సిద్ధేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి మాట్లాడారు. వన్ స్టేషన్ వన్ నేషన్ లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని గుంతకల్ డీఆర్ఎం వినీత్ సింగ్ తెలిపారు. రైల్వే స్టేషన్ ముందు మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. రేణుగుంట స్టేషన్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిట్టీల వ్యాపారి కృష్ణారెడ్డి జనం నెత్తిన కోట్లలో కుచ్చుటోపి పెట్టాడు. దీంతో బాధితులు చిట్టీ నిర్వాహకుడి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గొడవకు దిగారు. చిట్టీలు పూర్తయిన వారికి డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. దీంతో తమ డబ్బు తమకు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా పెద్దమాంచంపల్లిలో మావోయిస్టుల పేరిట వెలిసిన బ్యానర్ కలకలం రేపింది. హెటెరో ఫార్మా కంపెనీ కోసం పేదల నుంచి సేకరించిన భూమిని వెంటనే వారికి ఇచ్చేయాలని, లేదంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని సిపిఐ మావోయిస్టు పార్టీ నేతలు హెచ్చరించిన బ్యానర్ ప్రత్యక్షమైంది.